ఓం శాంతి. 7 ఏప్రిల్ 2024 యొక్క అవ్యక్త మురళి ఆధారంగా సంపూర్ణ పవిత్రంగా అయి సంస్కార మిలనం జరుపుకునేందుకు యోగాభ్యాసం చేద్దాము. ఓం శాంతి. నేనొక ఆత్మను. ఒక సుందరమైన అలౌకికమైన జీవిత యాత్రలో ఉన్నాను. నా జీవితం యోగి జీవితం. శివ్ బాబా నుండి తేజోమయమైన తెల్లని కిరణాలు నా మస్తకంపై పడుతున్నాయి. ఈ శుద్ధమైన శక్తి మెల్లమెల్లగా నా పూర్తి శరీరం అంతటా వ్యాపిస్తున్నట్టు అనుభవం అవుతుంది. ఈ శీతలమైన పాజిటివ్ ఎనర్జీ నా స్మృతులన్నింటిలో కూడా వ్యాపిస్తుంది. నా ప్రతి సంకల్పం, శరీరంలోని ప్రతి కణం పావనమవుతూ ఉన్నాయి. నేను సర్వశక్తివంతుడైన పరమాత్ముని సంతానాన్ని. ఉన్నతోన్నతమైన శ్రేష్ఠాత్మను. హోలియెస్ట్ ఆత్మను. హైయెస్ట్ ఆత్మను. నేను విధిపూర్వకమైన పూజకు మహిమకు యోగ్యునిగా ఉన్నాను. నేను మొత్తం కల్పంలో నిర్విఘ్నమైన, అఖండమైన, స్థిరమైన విశ్వరాజ్యానికి అధికారి ఆత్మను. నేను పరమాత్ముని వారసత్వానికి అధికారిని. నేను పరమాత్ముని ప్రేమకు అధికారిని. నేను బాబాను నిరంతరం ప్రేమతో స్మృతి చేస్తున్నాను. నేను నిత్యం బాబా స్మృతిలో ఉంటాను. మరియు బాబా కూడా నిత్యం నాతో పాటు ఉంటారు. నేనెప్పుడూ ఒంటరిగా ఉండను. 1000 భుజాల బాబా నాతో పాటే ఉంటారు. నాకెప్పుడూ ఏమీ అవ్వదు. బాబా ఛత్రఛాయలో నేను సదా సురక్షితంగా ఉన్నాను. నేను నాకు సహాయకులైన ఆ సర్వశక్తివంతుడైన తండ్రి స్మృతిలో నిరంతరం ఉంటాను. నిద్రిస్తున్నప్పుడు, మేల్కొని ఉన్నప్పుడు, కర్మలు చేస్తున్నప్పుడు, సేవలు చేస్తున్నప్పుడు నాతో పాటే ఉండడానికి బాబా వచ్చారు. శివ్ బాబా మరియు బ్రహ్మ బాబా
ఇరువురు నాకు సహాయకులే. సర్వశక్తివంతుడైన బాబాతో నాకున్న సంబంధం జన్మజన్మల సంబంధం. నాలో వారి స్మృతి నిత్యం ఇమర్జ్ అయి ఉంటుంది. ఆ ఇమర్జ్ రూపంలో ఉన్న స్మృతి ద్వారా నాకు సదా ఆత్మిక నశ, శక్తి, సహయోగం, సఫలత లభిస్తూ ఉంటాయి. బాబా నన్ను హోలీ హంసగా తయారు చేశారు. ఇప్పుడు సమయం సంపూర్ణతకు సమీపంగా ఉంది. కావున నా ప్రతి సంకల్పం పవిత్రంగా ఉంటుంది. సంపూర్ణ పవిత్ర మనసు ఉన్న కారణంగా బాబా ఎవరు ఎలా ఉన్నారో వారిని అలాగే స్మృతి చేస్తున్నాను. సంపూర్ణంగా పవిత్రమైన కారణంగా బ్రాహ్మణ జీవితం యొక్క ఆంతరిక వారసత్వమైన సదా సుఖస్వరూపం, శాంతస్వరూపం, మానసిక సంతుష్టత నాకు అనుభవం అవుతున్నాయి. ఇప్పుడిక బాహ్య సాధనాలతో లేక పై సేవలతో నన్ను నేను సంతోషపెట్టుకోవటం లేదు. దాని నుండి దూరంగా ఉంటున్నాను. నేను సత్యమైన హృదయంతో భగవంతుని సేవ చేస్తున్నాను. తద్వారా సత్యమైన సంతుష్టత, యోగయుక్తమైన శక్తిశాలి స్థితి అనుభవం అవుతున్నాయి. నేను మనస, వాచ, కర్మణ పవిత్రతతో జమా ఖాతాను పెంచుకునే ఆత్మను. నేను నయనాలలో పవిత్రతను, మాటలలో మధురతను, కర్మలలో సంతుష్టతను, భావనలో శుభ భావనను, భావములో ఆత్మిక భావమును అనుభవం చేస్తున్నాను. అపవిత్రత యొక్క అంశాన్ని కూడా కాల్చివేసి పవిత్రంగా అయి సంస్కారాల యొక్క మంగళ మిలనాన్ని జరుపుకునే హోలియెస్ట్ ఆత్మను. గుణాల వైబ్రేషన్స్ను వ్యాపింపజేస్తూ ప్రతి ఆత్మపై ఈ వైబ్రేషన్స్ అనే పన్నీరు చల్లుతున్నాను.
ఈ పురుషార్థాన్ని బహుకాలం బట్టి చేస్తూ ఉన్నాను. నేను బహుకాలపు అభ్యాసం ద్వారా అంతిమ సమయంలో మోసం నుండి రక్షించబడతాను. నేను ఎవర్ రెడీగా అయి సమయాన్ని సమీపంగా తీసుకొచ్చే ఆత్మను, సమయం అనే పర్దాను తెరిచే ఆత్మను, నేను మస్తకంపై పవిత్రత ప్రకాశాన్ని, ప్రకాశ కిరీటాన్ని అనుభవం చేస్తున్నాను. నేను శ్రేష్ఠ పూజ్య ఆత్మను. ఇదే స్థితిలో యోగయుక్తంగా ఉంటూ ప్రతి కర్మను చేస్తున్నాను. ఓం శాంతి. ఓం శాంతి. మధురమైన పిల్లలారా, ఇది మొదలై తయారైన నాటకము. ఈ నాటకం నుంచి ఒక్క ఆత్మ కూడా తప్పించుకోలేదు. ఎవరికీ మోక్షము లభించజాలదు. ప్రశ్న: శ్రేష్టాతి శ్రేష్టమైన పతిత పావనుడైన తండ్రి భోలానాథుడు ఎట్లా? జవాబు: పిల్లలైన మీరు వారికి పిడికెడు అటుకులు ఇచ్చి మెహల్ తీసుకుంటారు. అందుకే తండ్రిని భోలానాథుడు అంటారు. శివబాబా మా కొడుకు అని అంటారు. అతడు ఎలాంటి పుత్రుడంటే ఎప్పుడూ ఏమీ తీసుకోడు, సదా ఇస్తూనే ఉంటాడు అని మీరు చెప్తారు. ఎవరు ఎలాంటి కర్మ చేస్తారో అలాంటి ఫలాన్ని పొందుతారని భక్తి మార్గంలో చెప్తారు. కానీ భక్తిలో అయితే ఫలము అల్పకాలానికి లభిస్తుంది. జ్ఞానంలో వివేకయుక్తంగా చేస్తారు కనుక సదాకాలానికి లభిస్తుంది. ఓం శాంతి. ఆత్మీక పిల్లలతో ఆత్మీయ తండ్రి ఆత్మీయ సంభాషణ చేస్తూ ఉన్నారు. ఆత్మీక తండ్రి పిల్లలకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారని అంటారు. అనంతమైన తండ్రి వద్దకు రాజయోగాన్ని నేర్చుకునేందుకు మీరు వచ్చారు. కాబట్టి బుద్ధి తండ్రి వైపుకు వెళ్ళిపోవాలి. ఇది ఆత్మల కొరకు పరమాత్ముడు ఇస్తున్న జ్ఞానము. శాలిగ్రామాల కొరకు భగవాను వాచ ఆత్మలే వినవలసి వస్తుంది కనుక ఆత్మాభిమానులుగా అవ్వాలి. ఇంతకుముందు మీరు దేహాభిమానులుగా ఉండేవారు. పురుషోత్తమ సంగమయుగంలోనే తండ్రి వచ్చి పిల్లలైన మిమ్మల్ని ఆత్మాభిమానులుగా చేస్తారు. ఆత్మాభిమానులకు మరియు దేహాభిమానులకు గల వ్యత్యాసాన్ని మీరు అర్థం చేసుకున్నారు. ఆత్మనే శరీరం ద్వారా పాత్రను అభినయం చేస్తుందని తండ్రి అర్థం చేయించారు. చదివేది ఆత్మ, శరీరం కాదు. కానీ దేహాభిమానంలో ఉన్న కారణంగా ఫలానా వారు చదివిస్తున్నారని భావిస్తారు. పిల్లలు మిమ్మల్ని చదివించేవారు నిరాకారులు. వారి పేరు శివ. శివబాబాకు తన శరీరం ఉండదు. మిగిలిన వారికంతా తన శరీరం ఉంటుంది. నా శరీరము అని అంటారు. ఇది ఎవరు అనేది? ఆత్మనే అంటుంది. ఇది నా శరీరము అని చెప్తుంది. మిగిలినవన్నీ శారీరక విద్యలు. అందులో అనేక రకాలైన సబ్జెక్టులుంటాయి. బిఏ మొదలైన పేర్లు చాలా ఉన్నాయి. ఇందులో ఒకే ఒక్క పేరు ఉంది. చదువు కూడా ఒక్కరే చదివిస్తారు. ఒక్క తండ్రే వచ్చి చదివిస్తారు. కాబట్టి ఆ తండ్రినే స్మృతి చేయాల్సి ఉంటుంది. మనల్ని అనంతమైన తండ్రి చదివిస్తూ ఉన్నారు. వారి పేరేమిటి? వారి పేరు శివ. నామరూపాలకు భిన్నమైన వారు కాదు. మనుషుల పేరు శరీరానికి ఉంటుంది. ఈ శరీరం ఫలానా వారిది అని అంటారు.
శివబాబా పేరు అలాంటిది కాదు. మనుషుల పేరు శరీరానికి ఉంటుంది. నిరాకార తండ్రి ఒక్కరే, వారి పేరు శివ. చదివించేందుకు వచ్చినప్పుడు కూడా వారి పేరు శివుడే. శరీరం వారిది కాదు. భగవంతుడు ఒక్కరే, 10-12 మంది ఉండరు. వారు ఒక్కరే. మనుషులు వారిని 24 అవతారాలుగా చెప్తారు. నన్ను చాలా భ్రమింపచేశారు. పరమాత్మ రాళ్ళు రప్పలు మొదలైన వాటినన్నింటిలో ఉన్నాడని అనేశారు. స్వయం భక్తి మార్గంలో ఎలా తిరుగుతూ ఉంటారో అలా తండ్రిని కూడా తిప్పారు. డ్రామా అనుసారము వారు మాట్లాడే విధానం ఎంత శీతలంగా ఉంది. నాకు అందరూ ఎంత అపకారం చేశారో, ఎంత గ్లాని చేశారో అని తండ్రి అర్థం చేయిస్తారు. బాబా నిష్కామ సేవ చేస్తానని మనుషులు నిష్కామ సేవ చేస్తున్నామని మనుషులు అంటారు. బాబా తప్ప ఎవరు నిష్కామ సేవ చేయరు. ఎవరు చేస్తారో వారికి తప్పకుండా ఫలం లభిస్తుంది. ఇప్పుడు మనకి లభిస్తుంది. భక్తికి ఫలము భగవంతుడే ఇస్తాడు అనని గాయనమున్నది. ఎందుకంటే భగవంతుడు జ్ఞాన సాగరుడు. భక్తిలో అర్ధకల్పం మీరు కర్మకాండ చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఈ జ్ఞానము చదువు. ఒక్కసారి మాత్రమే తండ్రి ద్వారా ఈ చదువు లభిస్తుంది. తండ్రి పురుషోత్తమ సంగమ యుగంలో ఒక్కసారి మాత్రమే వచ్చి మనల్ని పురుషోత్తములుగా తయారు చేసి వెళ్తారు. ఇది జ్ఞానము, అది భక్తి. అర్ధకల్పం మీరు భక్తి చేశారు. ఇప్పుడు ఎవరైతే భక్తి చేయరో వారికి ఇక్కడికి వచ్చిన తర్వాత భక్తి చేయలేదు కనుకనే ఫలానా వారు మరణించారు, అనారోగ్యం పాలయ్యారు అన్న సందేహం కలుగుతుంది. కానీ అలా జరగదు. బాబా చెప్తూ ఉన్నారు, పిల్లలు మీరు వచ్చి పతితుల్ని పావనంగా తయారు చేసి అందరికీ సద్గతినివ్వండి అని తండ్రిని పిలుస్తూ వచ్చారు. ఇప్పుడు బాబా వచ్చారు. భక్తి వేరు, జ్ఞానం వేరు. భక్తి ద్వారా అర్ధకల్పం రాత్రి ఉంటుంది. జ్ఞానము ద్వారా అర్ధకల్పం పగలు ఉంటుంది. రామరాజ్యము మరియు రావణ రాజ్యము రెండూ అనంతమైనవే. రెండింటి సమయము సమానమే. ఈ సమయంలో భోగులైన కారణంగా ప్రపంచ జనాభా ఎక్కువగా వృద్ధి అవుతుంది. ఆయుష్ కూడా తగ్గిపోతుంది. ఎక్కువ వృద్ధి జరగరాదని ఎన్నో ఏర్పాట్లు రచిస్తారు. ఇంత పెద్ద ప్రపంచము తగ్గించడం తండ్రి కర్తవ్యం మాత్రమేనని మీకు తెలుసు. తండ్రి వచ్చింది తగ్గించేందుకు. బాబా మీరు వచ్చి అధర్మాన్ని వినాశనం చేయండి అంటే సృష్టిని తగ్గించండి అని పిలుస్తారు. తండ్రి ఎంతగా తగ్గిస్తారో ప్రపంచం వారికి తెలియదు. కొద్దిమంది మనుషులు మాత్రమే మిగిలిపోతారు. మిగిలిన ఆత్మలన్నీ తమ ఇంటికి వెళ్ళిపోతాయి. నెంబర్ వారుగా పాత్ర చేసేందుకు వస్తాయి. నాటకంలో పాత్ర ఎంత ఆలస్యంగా ఉంటుందో వారి ఇంటి నుండి కూడా అంతే ఆలస్యంగా వస్తారు. తమ కర్తవ్యాలు మొదలైనవి పూర్తి చేసుకొని తర్వాత వస్తారు. నాటకంలో పాత్ర చేసేవారు కూడా తమ కర్తవ్యాలను చేస్తారు. మళ్ళీ సమయానుసారంగా పాత్ర చేసేందుకు నాటకంలోకి వస్తారు. మీరు కూడా అలాగే. ఎవరి పాత్ర చివరిలో ఉంటుందో వారు చివరిలోనే వస్తారు. ఎవరు మొట్టమొదటి ప్రారంభపు పాత్రధారులుగా ఉంటారో వారు సత్యయుగం ఆదిలో వస్తారు. చివర్లో వచ్చేవారు ఇంకా ఇప్పుడు కూడా వస్తూ ఉన్నారు. కొమ్మ రెమ్మలు చివరి వరకు వస్తూనే ఉంటాయి. ఈ సమయంలో పిల్లలు మీకు జ్ఞాన విషయాలు అర్థం చేయించబడతాయి. ఉదయం మీరు స్మృతిలో కూర్చుంటారు. ఇది డ్రిల్. ఆత్మ తన తండ్రిని స్మృతి చేయవలసి ఉంటుంది. యోగం అనే మాటను వదిలేయండి. ఇందులో తికమక పడతారు. నాకు యోగం కుదరడం లేదని అంటారు. అరే మీరు తండ్రిని స్మృతి చేయలేరా? ఇదేమైనా బాగుందా? స్మృతి చేయకుంటే పావనం ఎలా అవుతారు? తండ్రి అంటూ ఉన్నారు, తండ్రి పతిత పావనులు.
ఆ తండ్రే వచ్చి డ్రామా ఆది మధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయిస్తారు. ఇది వెరైటీ మనుషుల వృక్షము. వెరైటీ ధర్మాలు, వెరైటీ మనుషుల వృక్షము. పూర్తి సృష్టిలో ఉన్న మనుషులందరూ పాత్రధారులే. ఎంతమంది మనుషులు ఉన్నారు? ఒక సంవత్సరంలో ఎన్న కోట్ల మంది జన్మించారని లెక్క తీస్తారు. మరి అంత స్థలం ఎక్కడుంది? అందుకే తండ్రి చెప్తూ ఉన్నారు, జనాభాను పరిమితం చేసేందుకు వస్తారు. ఆత్మలందరూ పైనుండి వచ్చేస్తారు. మన ఇల్లు ఖాళీ అయిపోతుంది. మిగిలిన వారు కూడా వచ్చేస్తారు. వృక్షము ఎప్పుడూ ఎండిపోదు, కొనసాగుతూనే ఉంటుంది. చివర్లో ఎప్పుడైతే అక్కడ ఎవరు ఉండరో అప్పుడు అందరూ వాపస్ అక్కడికి వెళ్తారు. కొత్త ప్రపంచంలో ఎంతో కొద్దిమంది ఉండేవారు, ఇప్పుడు ఎక్కువ మంది అయ్యారు. శరీరాలైతే అందరివి మారిపోతూ ఉంటాయి. కల్పకల్పము ఎవరు జన్మ తీసుకున్నారో మళ్ళీ వారే జన్మ తీసుకుంటారు. ఈ వరల్డ్ డ్రామా ఎలా నడుస్తుందో తండ్రి తప్ప వేరే ఎవ్వరూ అర్థం చేయించలేరు. పిల్లలు కూడా నెంబర్వారు పురుషార్థానుసారం అర్థం చేసుకుంటారు. అనంతమైన నాటకం ఎంత పెద్దది! అర్థం చేసుకోవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయి. అనంతమైన తండ్రి జ్ఞాన సాగర్లు. మిగిలిన వారంతా పరిమిత జ్ఞానం కలవారే. వేదశాస్త్రాలు మొదలైనవి కొన్నిటిని తయారు చేస్తారు. అది ఎక్కువగా ఏమీ తయారు కావు. కానీ మీరు ప్రారంభం నుండి వ్రాస్తూ వచ్చినట్లయితే ఎంత పొడవైన పెద్ద గీతగా తయారవుతుంది. అన్నీ ముద్రింపబడుతూ ఉన్నట్లయితే అది అన్నింటికన్నా పెద్ద గీతగా తయారవుతుంది. అందుకే సాగరాన్ని ఇంకుగా చేసుకొని వ్రాయలేరని గొప్పగా మహిమ చేస్తారు. మరలా మరొక వైపు పిచ్చుక సాగరాన్ని మింగేశాయని అంటారు. ఆ పిచ్చుకలు మనమే అయినాము. పూర్తి జ్ఞాన సాగరాన్ని ముంచేస్తాము. ఇప్పుడు మీరు బ్రాహ్మణులు అయ్యారు. మీకు జ్ఞానం లభించింది. జ్ఞానము ద్వారా మీరు సర్వము తెలుసుకున్నారు. కల్పకల్పము మీరిక్కడ చదువుతారు. అందులో కొద్దిగా కూడా హెచ్చుతగ్గులు కాలేవు. ఎవరెంత పురుషార్థం చేస్తారో వారికంత ప్రాలబ్ధం తయారవుతుంది. మేము ఎంత పురుషార్థం చేసి ఎంత పదవిని పొందేందుకు యోగ్యులుగా అవుతామో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోగలరు. స్కూల్లో కూడా నెంబర్ వారుగా పరీక్ష పాస్ అవుతారు. సూర్యవంశీయులు, చంద్రవంశీయులు ఇరువురూ తయారవుతారు. ఎవరైతే ఫెయిల్ అయిపోతారో వారు చంద్రవంశీయులుగా అవుతారు. రామునికి బాణాలు ఎందుకు చూపించారు? ఎవ్వరికీ తెలియదు. మారణహోమం జరిగే చరిత్రను తయారు చేశారు. ఈ సమయంలో అంతా మారణహోమమే ఉంది. ఎవరు ఎలాంటి కర్మ చేస్తారో వారికి అలాంటి ఫలము లభిస్తుంది. మీకు తెలుసు, ఎవరైనా హాస్పిటల్ కట్టించినట్లయితే మరుసటి జన్మలో వారికి దీర్ఘాయువు మరియు మంచి ఆరోగ్యం ఉంటుంది. ఎవరైనా ధర్మశాలలో, పాఠశాలలో కట్టించినట్లయితే వారికి అర్ధకల్పంలో సుఖం లభిస్తుంది. పిల్లలు ఇక్కడికి వచ్చినప్పుడు మీకు ఎంతమంది పిల్లలు అని బాబా అడుగుతారు. 3 లౌకిక పిల్లలు, 1 శివబాబా అని అంటారు. ఎందుకంటే వారు వారసత్వం ఇస్తారు, తీసుకుంటారు కూడా. లెక్క ఉన్నది. వారు తీసుకునేది ఏమీ లేదు. వారు దాత. పిడికెడు అటుకులు ఇచ్చి మీరు వారి నుండి మెహల్ తీసుకుంటారు. వారు భోలానాథుడు, పతిత పావనులు, జ్ఞానసాగర్లు. ఈ భక్తి శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటి సారాన్ని అర్థం చేయిస్తున్నప్పుడు తండ్రి చెప్తూ ఉన్నారు, భక్తికి ఫలము జ్ఞానము అర్ధకల్పం ఉంటుంది. ఇక్కడ సుఖము కాకిరెట్ట లాంటిది అనని సన్యాసీలు అంటారు.
అందుకే వారు ఇళ్ళు వాకిళ్ళు వదిలి అడవికి వెళ్ళిపోతారు. మళ్ళీ నరకానికి తెచ్చే స్వర్గసుఖం మాకు అవసరం లేదని, మాకు మోక్షం కావాలని అంటారు. కానీ ఇది అనంతమైన నాటకమని గుర్తుంచుకోండి. ఒక్క ఆత్మ కూడా ఈ నాటకం నుండి తప్పించుకోలేదు. ఇది తయారైన నాటకము. అందుకే తయారైనదే మళ్ళీ తయారు చేయబడుతుంది అని గానం చేస్తారు. భక్తి మార్గంలో చింత చేయవలసి ఉంటుంది. ఏది గడిచిపోయిందో అది మళ్ళీ జరుగుతుంది. 84 జన్మల చక్రంలో మీరు తిరుగుతారు. ఇది ఎప్పుడూ ఆగిపోదు. ఇది రచింపబడింది. ఇందులో మీరు మీ పురుషార్థాన్ని ఎలా ఎగరగొట్టగలరు? మీరు అలా అన్నంత మాత్రాన మీరు డ్రామా నుండి తొలగిపోరు. మోక్షాన్ని పొందడం, జ్యోతిలో జ్యోతి లీనమవ్వడం, బ్రహ్మతత్వంలో లీనమవ్వడం ఇవన్నీ ఒక్కటే. అనేక మతాలు, అనేక ధర్మాలు ఉన్నాయి. భగవంతుడా, మీ లీలలు మీకే తెలుసు అంటారు. మీ శ్రీమతం ద్వారా సద్గతి లభిస్తుంది. అది కూడా మీకే తెలుసు. మీరు వచ్చినప్పుడు తెలుసుకునేది మేమే, పావనంగా అయ్యేది కూడా మేమే. చదువుకుంటేనే సద్గతి కలుగుతుంది. ఎప్పుడు సద్గతి కలుగుతుందో అప్పుడు ఎవ్వరూ పిలవరు. ఈ సమయంలో అందరిపైన దుఃఖపు పర్వతాలు విరిగి పడనున్నాయి. అనవసర రక్తపాటపు ఆటను చూపిస్తారు. గోవర్ధన పర్వతాన్ని కూడా చూపిస్తారు. వేలుతో పర్వతాన్ని ఎత్తుటకు అర్థం మీకు తెలుసు. కొద్దిమంది పిల్లలు మీరు ఈ దుఃఖపు పర్వతాన్ని తొలగిస్తారు. దుఃఖాన్ని కూడా సహిస్తారు. వశీకరణ మంత్రాన్ని మీరు అందరికీ ఇవ్వాలి. తులసీదాసు చందనాన్ని అరగదీశాడు అని అంటారు. మీ శ్రమ ద్వారా మీకు రాజ్య తిలకం లభిస్తుంది. మీరు రాజ్యం కొరకు చదువుతున్నారు. ఏ రాజయోగం ద్వారా రాజ్యం లభిస్తుందో దానిని చదివించేరు ఒక్క తండ్రి మాత్రమే. ఇప్పుడు మీరు ఇంట్లో కూర్చొని ఉన్నారు. ఇది దర్బారు కాదు. ఎక్కడైతే రాజులు మహారాజులు కలుస్తారో దానిని దర్బారు అని అంటారు. ఇది పాఠశాల. ఏ బ్రాహ్మణి కూడా వికారాలను తీసుకొని రాకూడదని అర్థం చేయించబడుతుంది. పతితులు వాయుమండలాన్ని పాడు చేస్తారు కాబట్టి వారికి అనుమతి ఇవ్వరు. ఎప్పుడు పవిత్రంగా అవుతారో అప్పుడు అనుమతి ఇవ్వబడుతుంది. ఇప్పుడైతే కొందరికి అనుమతించవలసి ఉంటుంది. ఇక్కడ నుండి వెళ్ళి పతితులుగా అయ్యారంటే ధారణ జరగదు. ఇది తమను తామే శపించుకోవటం. వికారము రావణుని మతము. రాముని మతము వదిలి రావణుని మతం ద్వారా వికారాలుగా అయ్యి రాళ్ళుగా అవుతారు. ఇలా గరుడ పురాణంలో చాలా భయం కలిగించే రుచించే విషయాలను వ్రాశారు. మనుషులు మనుషులుగానే అవుతారు, జంతువులు మొదలైన వాటిగా అవ్వరు అని తండ్రి చెప్తారు. చదువులో అంధవిశ్వాసం మాటలేమీ ఉండవు. ఇది మీరు చదువుకునే చదువు. విద్యార్థులు చదివి ఉత్తీర్ణులై సంపాదిస్తారు. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा का याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते। ధారణ వశీకరణ మంత్రాన్ని అందరికీ ఇవ్వాలి. శ్రమపడి చదువుకొని రాజ్య తిలకం తీసుకోవాలి. ఈ దుఃఖపు పర్వతాన్ని తొలగించుటలో మీ వేలుని ఇవ్వాలి. సంగమ యుగంలో పురుషోత్తములుగా అయ్యే పురుషార్థం చేయాలి. బాబాను స్మృతి చేసే డ్రిల్లు చేయాలి. అంతేకాని యోగము యోగము అని తికమక పడరాదు. వరదానము: సేవలో వచ్చే విఘ్నాలను
ఉన్నతికి మెట్లుగా భావించి ముందుకు వెళ్ళే నిర్విఘ్న సత్యమైన సేవాదారి భవ. సేవ అనేది బ్రాహ్మణ జీవితాన్ని సదా నిర్విఘ్నంగా చేసే సాధనము. అంతేకాక సేవలో విఘ్నాల పరీక్షలు కూడా ఎక్కువగా వస్తాయి. నిర్విఘ్న సేవాధారినే సత్యమైన సేవాధారి అని అంటారు. విఘ్నాలు రావడం కూడా డ్రామాలో నిర్ణయింపబడి ఉంది. రావాల్సిందే, వస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఈ విఘ్నాలు లేక పరీక్షలు అనుభవిగా చేస్తాయి. వాటిని విఘ్నాలుగా భావించక అనుభవం యొక్క ఉన్నతి జరుగుతూ ఉంది అనే భావనతో చూస్తే ఉన్నతి యొక్క మెట్లుగా అనుభవం అవుతుంది మరియు ముందుకు వెళ్తూ ఉంటారు. స్లోగన్: విఘ్న రూపులుగా అవ్వకండి, విఘ్న వినాశకులుగా అవ్వండి. అచ్చ. ఓం శాంతి. అనగనగా ఆకాశం పైన అద్భుతమైన లోకం, బంగారు వర్ణపు కాంతులతో పరంధామమే పేరు. తలతల మెరిసే తారలు తమ తండ్రితో ఉంటాయి. ఒకనాడు కొన్ని తారలు ఆటలు ఆడాలన్నాయి. ఆడేందుకు భువిపై దిగినాయి, ఆటల్లో పడి ఇంటిని మరిచాయి. ఆడేందుకు భువిపై దిగినాయి, ఆటల్లో పడి ఇంటిని మరిచాయి. అనగనగా ఆకాశం పైన అద్భుతమైన లోకం, బంగారు వర్ణపు కాంతులతో పరంధామమే పేరు. తలతల మెరిసే తారలు తమ తండ్రితో ఉంటాయి. ఒకనాడు కొన్ని తారలు ఆటలు ఆడాలన్నాయి. ఆడేందుకు భువిపై దిగినాయి, ఆటల్లో పడి ఇంటిని మరిచాయి. ఆడేందుకు భువిపై దిగినాయి, ఆటల్లో పడి ఇంటిని మరిచాయి. కాలం గడిచే కొద్దీ ఆటలు పోట్లాటలుగా మారి దుఃఖాలే పెరిగిన సమయంలో ఇల్లే గుర్తుకు వచ్చి రండి రారండి అంటూ ఆ తండ్రిని పిలిచిన సమయంలో ఈ ఆటొద్దని ఇక ముక్తిమ్మని మొరపెట్టగా, ఈ ఆటొద్దని ఇక ముక్తిమ్మని మొరపెట్టగా, ఆ పిలుపే వెళ్ళింది తండ్రికి చేరింది. ఆ పిలుపే వెళ్ళింది ఆ తండ్రికి చేరింది. తమ పిల్లల కోరిక తీర్చేందుకు తండ్రి వచ్చెను పరుగులు తీసి. లా 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 లా. అనగనగా ఆకాశం పైన అద్భుతమైన లోకం, బంగారు వర్ణపు కాంతులతో పరంధామమే పేరు. తలతల మెరిసే తారలు తమ తండ్రితో ఉంటాయి. ఒకనాడు కొన్ని తారలు ఆటలు ఆడాలన్నాయి. ఆడేందుకు భూమిపై దిగినాయి, ఆటల్లో పడి ఇంటిని మరిచాయి. ఆడేందుకు భూమిపై దిగినాయి, ఆటల్లో పడి ఇంటిని మరిచాయి.
కలయిక సంతోషంతో ఆ తండ్రి తారలతో జ్ఞాన కచ్చేరి చేసే సమయంలో నేను రమ్మంటూ ఆ తండ్రి స్నేహంగా సావాసం చేసిన సమయంలో 5,000 ఏండ్లకి సరిపోయే భాగ్యాన్ని అందించగా ఆ పిల్లలు గంతేసి స్వర్గాన్నే అందుకొని అనుబంధాలే సుమగంధాలై ఆనందాలే విరబూస్తూ ఉంటే లా 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 లా. అనగనగా ఆకాశం పైన అద్భుతమైన లోకం, బంగారు వర్ణపు కాంతులతో పరంధామమే పేరు. తలతల మెరిసే తారలు తమ తండ్రితో ఉంటాయి. ఒకనాడు కొన్ని తారలు ఆటలు ఆడాలన్నాయి, ఆడేందుకు భూమిపై దిగినాయి. ఆటల్లో పడి ఇంటిని మరిచాయి, ఆడేందుకు భూమిపై దిగినాయి. ఆటల్లో పడి ఇంటిని మరిచాయి.